మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ కోచ్ బాబా ప్రసాద్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడేద్దాం. నమస్తే సార్. సార్ నమస్తే సార్. మార్నింగ్ లెగ్సిన దగ్గర నుంచి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మొత్తం ఆన్లైన్ అయిపోయింది. మొత్తం మనం ట్రాన్సాక్షన్ ఏదైనా చేయాలంటే గూగుల్ పే, ఫోన్ పే ఇలా మొత్తం వాడుతున్నాం. చాలా మందికి సందేహం ఉంటుంది, సార్ మనం పాస్వర్డ్లు అవన్నీ పెట్టుకుంటాం, పిన్స్ అవన్నీ పెట్టుకుంటాం. మనం పెట్టుకున్న పిన్కి మనకు వచ్చే ధన ప్రవాహానికి ఏమైనా లింక్ ఉంటుందా? అంటే పాస్వర్డ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటే మనకి మనీ ఫ్లోటింగ్ అనేది బాగుంటుంది అంటారు? సార్, మనం ముందుగానే అనుకున్నాం. అంటే న్యూమరాలజీ ఇట్ ఈస్ ఎన్ పర్సనలైజ్డ్, ఎవరికి వాళ్ళకి సపరేట్గా ఉంటుంది. ఇది గుండు గుర్తుగా పెట్టుకోవద్దు. ఇవి మనోళ్ళు ఎవరో పెట్టుకున్నారని చెప్పి అది చూసి మనం పెట్టుకోకూడదు. ఈ పిన్స్ అనే ఇవాళ రేపు బాగా డబ్బుల్ని ఆపరేట్ చేస్తున్న దాంట్లో నెంబర్ 1 స్థానాన్ని, తర్వాత సైబర్ క్రైమ్స్కి బాగా అందుబాటులో ఉండే కోర్సు కూడా కోట్లాది రూపాయలు కొల్లగొట్టే అవకాశం మనమే ఇస్తున్నాం. వాస్తవంగా మన నెంబర్లు ఏంటో తెలియకుండా అసలు మన నెంబర్ని మనం పట్టుకో మేజర్గా, అదే మేజర్ డ్యామేజ్. యూనివర్స్లో ఎక్కడైతే మీకు కావలసిన నెంబర్, మీకు అనుకూలంగా ఉండే నెంబర్ మీరు పట్టుకోకపోతే మీకు ఆర్థిక నష్టం జరిగి తీరుతుంది. మీ నెంబర్ ఎలా ఉండాలంటే మనీ ఫ్లోని బాగా చూపించే విధంగా ఉండాలి. నా ప్యాటర్న్ నెంబర్స్ ఉంటాయి, అసలు ఎవరు ఇమాజినేషన్ కూడా చేయలేడు ఈ నెంబర్ ఎట్లుంటుంది అనే ఫీలింగ్ కలగాలి. సో అలాంటిది పెట్టుకోవాలి. అలా పెట్టుకోవాలంటే మీ నెంబర్ అయితేనే మీకు కరెక్ట్ కదా. సో మీ నెంబర్ అయితేనే మీ నెంబర్ని ఎవరు పట్టుకోలేడు. ఇప్పుడు ఎవరో సైబర్ క్రైమ్ వచ్చి వీళ్ళు ఎవరుంటారు, ఇతర దేశస్తులు ఎవరో ఏదో బాగా వెనకబడ్డ జాతి దేశస్తుల నుంచే డబ్బుల మీద పడ్డారు మన దేశం మీద. సో వాళ్ళకింత నాలెడ్జ్ ఉండదు. ఈ న్యూమరాలజీ, ఈ నెంబర్లు, ఈ లక్కీ నెంబర్లు ఇవన్నీ ఉండవు వాళ్ళకి. కాబట్టి మీరు న్యూమరాలజీ శాస్త్రానికి అనుకూలంగా మీరు జన్మించిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీకుండే లక్కీ నెంబర్లన్నీ ప్యాటర్న్ కింద కన్వర్ట్ చేయండి. సూపర్గా ఉంటుంది. సో పలానా నెంబర్ పెట్టాలని నేను చెప్పాను. టోటల్ చేస్తే మీ లక్కీ నెంబర్ రావాలి. ఏ నెంబర్లు కలుపుకుంటో కలుపుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు యూపీఏ ఉంది, యూపీఏలో మీకు 6 నెంబర్లు ఉంటాయి. 6 నెంబర్లు కలిపి టోటల్ చేస్తే మీ లక్కీ నెంబర్ రావాలి. సో ఆ లక్కీ నెంబర్ ఏంటి చెప్పాలంటే మీరు మళ్ళీ ఆన్లైన్లో మనం ఏమైనా డిస్కస్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు 1-10-19-28లో జన్మించిన 1 సిరీస్ పీపుల్ ఉంటారు. మంచి నెంబర్, ఇది ఐజెనిక్ నెంబర్. కానీ వీళ్ళకి ఒకటే నెంబర్ ఉంటుంది అవైలబిలిటీ. 3, 4, 5 వీళ్ళకి లక్కీ నెంబర్లు. 3 నేను సపోర్ట్ చేయను, 4ని అస్సలు సపోర్ట్ చేయను నేను. ఇవన్నీ కొంచెం నెగిటివ్ వైబ్రేటెడ్గా మీకు ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడు ఏం చేయాలి, మీరు 5వ నెంబర్ని గట్టే పట్టుకోవాలి. ఈ 5వ నెంబర్ మీకు జనరేట్ కావాలంటే ఎన్ని నెంబర్లు కలిపితే జనరేట్ అవుతుంది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ ప్యాటర్న్ కూడా ఎలా ఉండాలి, మళ్ళీ మంచిగా మీకు ఆరోహణ క్రమంలో ఉండాలి. వైబ్రేషన్ ఎప్పుడు కూడా పెరుగుతున్నట్టుగా ఉండాలి, తగ్గుతున్నట్టుగా ఉండొద్దు. నేను అందుకే చెప్పింది ముందు మొబైల్ నెంబర్లో, బ్యాంక్ అకౌంట్ నెంబర్లో కానీ ఆఖరిలో 1 ఉండొద్దు. 1 అంటే మీకు డౌన్ ఫాల్. ఇప్పుడు మన స్టార్టింగ్ ఏముంది సిరీస్ ఇండియాలో 9వ నెంబర్, 8వ నెంబర్, 7వ నెంబర్, 6వ నెంబర్ ఉన్నాయి. అంటే ఈ నెంబర్లో స్టార్ట్ అయ్యి మళ్ళీ 1లో ఎండ్ అయితే కిందికి పోయినట్టు కదా. మనం పైకి వచ్చేటట్టుగా ఉండాలి. కాబట్టి నేనేం చేస్తానంటే 4, 5, 6 ఇది అల్టిమేట్ లైన్ అన్నమాట. ఇప్పుడు మానవ జీవితంలో ఉన్న 8 బలరేఖలల్లో ఇది మంచి అత్యుత్తమైన బలరేఖ. ఇది ఉంటే మీకు డబ్బులు, బంగారం, అష్టైశ్వర్యాలు, ఆనందాలు, భోగభాగ్యాలు, రిలేషన్షిప్ అన్నీ ఉంటాయి. మరి ఇది ఎందుకు పెట్టుకోకూడదు? 4, 5, 6 పెట్టండి మీరు. కానీ ముందు ఏం పెట్టుకుంటారో పెట్టుకోండి. ఇప్పుడు 6 నెంబర్లు ఉన్నాయి, దీన్ని ఒకదాన్ని డిసైడ్ చేసుకోండి. మిగతా నెంబర్లు మీరు కన్ఫ్యూజ్ పెట్టండి. టోటల్ చేస్తే మీ లక్కీ నెంబర్ రావాలి. ఇలా నెంబర్ పెట్టారు ఎలా ఉంటుంది, మీకు చాలా సూపర్గా ఉంటుంది. మళ్ళీ పిచ్చి పిచ్చి నెంబర్లు ఏవో మీరు పెట్టేసుకుంటే ట్రేస్ కొడతారు వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు, ఒక నుంచి ఇక వాళ్ళ ట్రేసింగ్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. అందుకనే ఒక త్రైమాసికం లెక్క చేస్తారు. ఇప్పుడు 3 నెలల కాలంలో క్వార్టర్లీ ఎన్ని డబ్బులు పోతున్నాయి అని చూస్తే యావరేజ్ మన తెలంగాణ 440 కోట్లు పోయినాయంట లాస్ట్ త్రైమాసికంలో. ఏం చేయలేని పరిస్థితి. ఎలా కొట్టేస్తుంటే అర్థం కావట్లే, ఒట్టిగానే కొట్టేస్తున్నారు డబ్బుల్ని. కాబట్టి అంటే ఇప్పుడు న్యూమరాలజీ ఏం చెప్తుంది అంటే మేజర్గా మీరు 7వ నెంబర్ జోలికి పోకండి. ఇది గయాబ్ నెంబర్, డబ్బుల్ని కొట్టేస్తుంది. సైబర్ క్రైమ్స్ బాగా జరుగుతూ ఉంటాయి, ట్రబుల్ అయింది మీకు. ఈ కోడ్స్ పెట్టుకోకండి. 7వ నెంబర్ కోడ్ వచ్చేటట్టుగా మీరు పెట్టకండి. ఇప్పుడు మీ పిన్నుని మీరు టోటల్ వేసుకోండి. మళ్ళీ మనం ఇక్కడ డిక్లరేషన్ చేద్దాం. మీరు పిన్నుని మేము చెప్పట్లేదు, వీఆర్ నాట్ ఎక్స్ప్రెసింగ్ ఎనీ పిన్స్. ఎందుకంటే ఇది మీ సీక్రెట్. ఈ సీక్రెట్ పిన్స్ అసలు మనం ఆన్లైన్లో డిస్కస్ చేయటమే కరెక్ట్ కాదు, నేను చెప్పను అసలు. కాకపోతే ప్యాటర్న్ చెప్తాం, మీరు ఏం కావాలనేది మీరు పెట్టుకోవచ్చు. మీ లక్కీ డేట్ ప్రకారం మీ నెంబర్ చెప్తాం మేము. ఆ నెంబర్ సింగిల్ డిజిట్గా మారేటట్టుగా ఎన్ని నెంబర్లు కలుపుకుంటారో మీ ఇష్టం. అది ఎలా పెట్టుకుంటారో మీ ఇష్టం. ఆ పిన్ అనేది మీ పర్సనలైజ్డ్, ఎవరికి చెప్పకూడదు, కన్న బిడ్డలు కూడా చెప్పకూడదు. అలాంటి స్థితులు ఇవాళ రేపు ఉన్నాయి. కాబట్టి మీరు పిన్నుని జాగ్రత్తగా పెట్టండి. ఎప్పుడైతే మీ బ్యాంక్ పిన్ కరెక్ట్గా ఉందో, మీ యూపీఐ పిన్ కరెక్ట్గా ఉందో, మీ ఏటీఎం పిన్ కరెక్ట్గా ఉందో, ఈ పిన్స్ అనగానే ఒకటి అనుకోకూడదు. జీమెయిల్కి పిన్ ఉంటుంది, యూట్యూబ్కి పిన్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్కి ఉంటుంది. ఎక్కడి నుంచైనా ఫ్రాడ్ చేయొచ్చు. అక్కడ మీకు సమాచారం దొరుకుద్ది వాళ్ళకి, మీకు సంబంధించిన దాంట్లో.
తర్వాత ఫేస్బుక్కి పిన్ ఉంటుంది, మీ వాట్సాప్ గ్రూప్కి కూడా పిన్ ఉంటుంది. మరి ఈ పిన్స్ అన్ని మీకు ఓపెన్ కావాలంటే ఎలా? చూడండి, ఈ పిన్స్ అన్ని కరెక్ట్గా పెట్టండి. ఏ పిన్ మీకు లీక్ అయినా కూడా మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ని కొట్టేస్తానికి ఆస్కారం ఉంది, మీ డేట్ ఆఫ్ బర్త్ తెలియడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఏం చేయాలి, ఈ పిన్స్ అన్ని వెరీ సేఫ్ సైడ్ లాకర్ కింద పెట్టాలి. ఆ లాక్ ఎలా ఉండాలంటే ఎవరికి కూడా తెలియకుండా ఉండాలి. కాబట్టి జనరల్గా నేను డబ్బులు మీకు బాగా కావాలి అంటే ఇక ఇది యూపీఐ పిన్ అనుకున్నాం అనుకో, డబ్బులకు జనరేషన్కి సంబంధించింది, బ్యాంక్ అకౌంట్లా దానికి కూడా మొబైల్ బ్యాంకింగ్ ఉంటుంది, దానికి కూడా పిన్ ఉంటుంది మళ్ళీ, రైట్? ఇవన్నీ కూడా మీకు డబ్బుల లైన్ ఫ్లో అయ్యేటట్టుగా పెట్టండి అంట నేను. 456 ఎందుకంటే ఇది చాలా వండర్ఫుల్ నెంబర్స్. 4 అంటే బ్యాంక్ బ్యాలెన్స్, 5 అంటే బిజినెస్, 6 అంటే మనీ ఫ్లో. ఈ 3 అంశాలు మీకు కనెక్టివిటీ ఉందంటే మిమ్మల్ని అసలు ఎవడు కూడా డ్యామేజ్ చేయలేడు. ఇవన్నీ చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. కాబట్టి వీటిని మంచిగా పట్టుకోండి. మంచిగా పట్టుకుంటే సూపర్గా మీరు ఎప్పుడైనా ఈ నెంబర్లని, ఈ పిన్స్ అనే దగ్గర పక్క వాళ్ళతో డిస్కస్ చేయకూడదు, పక్క వాళ్ళకి చెప్పకూడదు. నేను ఇది పెట్టుకున్నాను, నువ్వు పెట్టుకో, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చెప్తున్నాం ఈ నెంబర్లు పెట్టుకుంటే బాగుంటుందని, మళ్ళీ మీరు వేరేటోళ్ళకి చెప్పకూడదు, వాడు తెలుసుకోగలడు. మళ్ళీ మీరు వేరేటోళ్ళకి చెప్తే మీ నెంబర్ అలా ఉందో వాడే మీ డబ్బులు కొట్టేయచ్చు. అందుకే ఇప్పుడు ఎందుకంటే ధనముల మిదం జగత్, ఈ ప్రపంచంలో ఏ ఒక్క పని కూడా డబ్బులు లేకుండా జరిగే పనేలే. ఇంతకుముందు కొన్ని మాత్రమే జరుగుతాయి అనుకునేవాళ్ళం, ఇప్పుడు అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి వీటి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బుల్ని మీరు ఎప్పుడైతే సేఫ్ కస్టడీ చేయగలరో, అంటే లక్ష్మీదేవి కూడా అదే అంటది, ధైర్య సాహసే లక్ష్మి అంటది. నీ దగ్గర ధైర్యం ఉండి నన్ను కాపాడుకోగలిగే శక్తి ఉంటేనే నీ దగ్గర నిల్వ ఉంటాను నేనని చెప్తుంది. మనం పోగొట్టుకుంటే వెళ్ళిపోతుంది అంతే. నువ్వు డబ్బులు పోగొట్టుకున్నావు ఏదో అమాయకత్వంతో పోగొట్టుకున్నావు అనుకో, అంటే వీరి దగ్గర టెక్నిక్ లేదు, డేర్ లేదు, ధైర్యం లేదు, నన్ను కాపాడుకోగల శక్తి లేదు, వెళ్ళిపోతుంది అంతే, దట్స్ ఇట్. కాబట్టి మీరు మంచిగా దాచుకోగలిగే కెపాసిటీని క్రియేట్ చేసుకోండి. టెంప్టింగ్ నాలెడ్జ్ని తగ్గించండి, కన్ఫ్యూజ్ కాకండి, తర్వాత భయపడకండి. డబ్బులు చెక్ చేస్తాయి, 1 లక్ష రూపాయలు చేతికి ఇస్తే కరెక్ట్గా లెప్పగలటని ఇంక 10 లక్షలు ఇస్తుంది. డబ్బులు లెక్క పెట్టే దాంట్లో కన్ఫ్యూజ్ అయ్యారనుకోండి, వీడికి ఆ శక్తి లేదంటుంది. కాబట్టి పిన్స్ ఓన్లీ మీ క్యాపిటల్ని జనరేట్ చేస్తానికే కాదు, దాచుకోవడానికి కూడా పనిచేస్తాయి. ఎక్కడైతే మీకు లాకింగ్ కరెక్ట్గా ఉందో డబ్బులు ఉంటాయి మీ దగ్గర నిల్వ, లేకపోతే లూజ్గా వెళ్ళిపోతా ఉంటాయి, ఎటు వెళ్ళిపోతాయో తెలియదు మీకు. కొన్ని అకౌంట్లు అట్లే ఉంటాయి సార్. ఇప్పుడు కొన్ని డబ్బులు కొడతారు, డబ్బులు దాచి నైట్ డిపాజిట్ చేస్తారు, తెల్లారి అతనే కొట్టేస్తారు ఎక్కడ టకటక వానికి మళ్ళీ జీరో అయింది బ్యాంక్. కాబట్టి లాకింగ్ కరెక్ట్ లేకపోయినా కూడా చాలా డేంజరస్ జరిగే ఉంది. పిన్స్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకోండి, ప్రతి పిన్ కూడా మీకు అవసరం. డిఫరెంట్ పిన్ పెట్టండి. ఇప్పుడు ఒక రూల్ వచ్చింది, ఎంతమందికి ఐడియా ఉంది రూల్? ఎంతమందికి ఐడియా ఉంది? 72 రోజులకు ఒకసారి మీ పిన్ మార్చాలంటుంది ఆర్బీఐ. 72 డేస్కి ఒకసారి మార్చి పెట్టాలి పిన్, ఎందుకంటే ఆ పిన్ ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది. ఆ డేగకలతను చూసే కొన్ని ఉంటాయి కంపల్సరీ. అక్కడ ఎవరైనా మీ పిన్ని అంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ని చూశారంటే పిన్నుని కొట్టేస్తానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి, కంపల్సరీ 72 డేస్కి ఒకసారి పిన్నును మార్చి పెడతా ఉండాలి, కొత్త పిన్నులు జనరేట్ చేసుకుంటా ఉండాలి. మళ్ళీ మీ పాప పేరు మీద ఒక పెన్ను, నీ పేరు మీద ఇట్లా పెట్టొద్దు, ఏమంటే కాపీ కొట్టేస్తారు దాన్ని. ఎట్లా అంటే ఎవరికి అంచనా అందని పిన్స్ పెట్టండి. దాంట్లో మాత్రం 456 ఖచ్చితంగా ఉండేట్టు పెట్టండి. 5, 6, 4 ఈ నెంబర్లు మీరు ఎక్కడ పెట్టినా పర్వాలే, ఆ కోడ్లో ఈ నెంబర్లు ఉండేట్టుగా పెట్టండి. మనీ వైబ్రేషన్ పెరుగుతుంది మంచిగా. ఓకే, సో ఎందుకంటే 6వ నెంబర్ ఎప్పుడు కూడా మీకు అల్టిమేట్. ఇది అన్ని సుఖాలకు అధిపతి. శుక్రాచార్యుడు మీ ప్రతి సుఖానికి నిరూపణ చేసేది. మీరు ఏ సుఖాన్ని కొనాలంటే డబ్బులు ఉండాలి, డబ్బులు ఉండాలి కాబట్టి శుక్రాచార్యం ఉంచితే మీకు అన్ని సుఖాలు వస్తాయి, అంతే కదా. సో కాబట్టి మర్చిపోకండి, 456 ఎక్కడైనా పెట్టండి, ఆఖరిలో పెడితే ఇంకా సూపర్. మిగతా నెంబర్లను అల్టిమేట్ చేంజ్ చేసి పడేయండి, ఎవరికి దొరకదు. న్యూమరాలజీని మీరు పాటించటం మొదలు పెట్టారనుకోండి, అది చూసేసుకుంటుంది అంతే ఇక. ఎందుకంటే ఈఏ నెంబర్లు కరెన్సీ నోట్ల మీద ఉంటాయి, ఈఏ నెంబర్లు మీ పిన్నులో ఉంటాయి, ఈఏ నెంబర్లు ప్రపంచవ్యాప్తంగా పాలిస్తూ ఉంటాయి. అందుకనే నెంబర్లను గట్టిగా పట్టుకోండి. నెంబర్లు మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తాయి, నెంబర్లు మిమ్మల్ని ఆతాపాతాలనికి తొక్కేస్తాయి, నెంబర్లు మిమ్మల్ని నవ్విస్తాయి, నెంబర్లు మిమ్మల్ని ఏడిపిస్తాయి, ఇవి చేస్తాయి. కాబట్టి మీ నెంబర్లను మంచిగా పట్టుకుంటే సూపర్గా ఉంటుంది, రైట్? ఓవరాల్ గా కనక వర్షం కురవాలంటే పాస్వర్డ్ ప్యాటర్న్స్ అనేది ఏ విధంగా ఉండాలో మంచి విశ్లేషణ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.